గతంలో ఈ మిషన్లాగా ఈ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కూడా తుప్పెట్టిపోయాయి. మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో, అంటే గత ప్రభుత్వంలో అసెంబ్లీ ఏం జరిగిందో ఏంటో మాకు ప్రజలకి అర్థం అవ్వలేదు, మాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు మిషన్లు ఎలా తుప్పెట్టిపోయాయో ఆ రోజున ప్రొసీడింగ్స్ కూడా పక్కన పెట్టేశారు. అసెంబ్లీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేశారు. మీరు చూసుకుంటే 2 విషయాలు చెప్పాలి మీకు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పరిపాలనలో అసెంబ్లీ నడిచింది కేవలం 78 రోజులండి. 5 ఇయర్స్లో అసెంబ్లీ నడిచింది ఓన్లీ 78 డేస్ అండి. మన పార్లమెంట్లో మేము తీర్మానం చేసాం, పార్లమెంట్ మీటింగ్స్లో పాట్నాలో నేను తీర్మానం చేశాను. భారతదేశంలో ప్రతి అసెంబ్లీ కూడా సంవత్సరానికి మినిమం అన్నాను, మినిమం 60 డేస్ జరగాల, చర్చ జరగాల అని చెప్పి తీర్మానం చేస్తే గత 5 సంవత్సరాలు 78 రోజులు జరిగిందండి. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అసెంబ్లీకి దీన్ని పెట్టి అర్థమవుతుంది. ప్రజా సమస్యల మీద చర్చకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు గత ప్రభుత్వం అనేది మనకు అంతగా అర్థమవుతుంది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ మనం లాస్ట్ ఇయర్ 31 డేస్ చేసాం. అది కూడా తక్కువ అంటాను. నేను పార్లమెంట్లో సమావేశాల్లో అక్కడ మాట్లాడినప్పుడు 60 డేస్ ఉండాలని చెప్పాను. ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా, సార్ మినిమం 60 డేస్ ఉండకపోతే సమస్యల మీద చర్చ జరగదండి, సంపూర్ణంగా ఉండదని కూడా నేను చెప్పడం జరిగింది. ప్రయత్నం చేస్తున్నాను కూడా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను 31 డేస్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మళ్ళీ వచ్చే నెల నుంచి మళ్ళీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. బహుశా 17-18 తారీఖు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. క్యాబినెట్లో డిసిషన్ చేసుకుంటారు. మళ్ళీ ఒక 15 రోజులు 15 రోజులు పెట్టి అలా కనీసం మినిమం 50 డేస్ 60 డేస్ వరకు తీసుకెళ్ళాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇవన్నీ కూడా పనితీరు మెరుగుపడాలంటే ఇటువంటి కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. అంచేది ఈవేళ ఈ మిషనరీ నా చేతుల మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా భావిస్తూ మరి మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి పదే నిన్న మీడియా సమావేశంలో పులివెందుల ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు. ఆయన సభ్యుల్ని కానీ ఆయన కానీ అసెంబ్లీకి రావడం కాదు. మరి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యం దెబ్బతిన్నది ఈ ప్రభుత్వంలో, ఎన్నికల్లో దారుణాలు చేశారని అన్నారు. ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఏ పౌరుడైన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వినొచ్చు మనం. గత మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అది చాలా అసహ్యంగా ఉందండి వినడానికి కూడా. అతను చాలా అసహ్యంగా ఉంది. ఎందుకంటే అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటి సార్? ఇప్పుడన్నా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడా? ప్రజాస్వామ్య విలువలు ఏంటో అతనికి తెలుసా? ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు ఎలాగ ప్రవర్తించాలో తెలుసా? ఎలా మాట్లాడాలో తెలుసా? ఏమీ తెలియదండి. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడండి. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి. నేను స్పీకర్గా ఇవాళ మాట్లాడకూడదు, అది మాట్లాడుతున్నాను. స్పీకర్ స్థానంలో ఉన్నా కూడా మాట్లాడుతూ ఎన్ని అరాచకాలు జరిగాయండి. నేను ఎలక్షను ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం చేస్తుందంటారు. దౌర్జన్యం చేస్తే నేను కూడా సమర్థించను. కానీ ఆ రోజు ఎన్నికల్లో ఈ ప్రభుత్వంలో ఎన్ని ఎన్నికలు జరిగాయి? పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి, జడ్పీటీసీ ఎన్నికల దగ్గర నుంచి, ఎంపీటీసీ ఎన్నికల్లో అసలు నామినేషన్ వేయడానికి అవకాశం లేదు కదా. నువ్వు నామినేషన్ వేసి చేయడానికి వచ్చిన వాళ్ళు తరిపి కొట్టలేదా మీరు? అంచేది మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదండి అని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నానండి. ముఖ్యమంత్రిగా అనేక మార్లు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇదే మీకు ఆఖరి ఎన్నికలు, కృష్ణారామ అనుకునేందుకు అయినా మీరు ఉండాలి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అని ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రజాస్వామ్యంలో ఇంత అనుభవం ఉన్న వ్యక్తిని ఇలా ఉండాలి. సరే, జనాలు చూస్తున్నారు. నిన్న మాటలు నేను కూడా టీవీలో చూశాను. మార్నింగ్ టీవీలో కూడా వార్తలు చూశాను. బాధ అనిపించింది. నేను పార్టీ మనిషిగానే కాదు నేను అనేది, ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వాళ్ళైనా సరే అటువంటి మాటలని వినకూడదు, ఖండించవలసిన అవసరం కూడా ఉంది. ఇదేంటండి, హరే కృష్ణ హరే రామ అనుకో, నీ వయసు అయిపోయింది, ఈ వయసులో నెక్స్ట్ ఎలక్షన్లు ఉండవు. నీకు మెంటలు వచ్చిందా, పిచ్చెక్కిందా ఏంటి మాటలేంటి? ఇది పద్ధతి కాదు కదా. దీన్ని మనం దాన్ని ప్రతి ప్రజాస్వామ్యంలో
ప్రజాస్వామ్య విలువలు చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఉంటాయి పార్టీలు వస్తూ ఉంటాయి, చాలా పార్టీలు ఉంటాయి దేశంలో. ప్రతి పార్టీకి కూడా ఒక ఏజెండా ఉంటుంది. కానీ నీ పార్టీకి ఏజెండా ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు, ప్రజలకు అర్థం అవ్వట్లేదు. అసలు నీ ఆలోచన అర్థం అవ్వట్లేదు. అంచేత దీని అందరూ కూడా ప్రజాస్వామ్యులు ఏమంటారంటే, ఈ ఎలక్షన్లు అంతా ప్రజాస్వామ్యులు ఎలక్షన్లు అంతా ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటామండి. ఇందిరాగాంధీ లాంటి మహా లీడర్ ఓడిపోలేదండి, ఓడిపోలేదు ప్రజాస్వామ్యంలో. ఎన్టీ రామారావు గారు లాంటి బ్రహ్మాండ లీడర్ని ఇప్పుడు చూసామని, అటువంటి నాయకుడు కూడా ఓడిపోలేదు ఎలక్షన్లో. ఓడిపోతే పిచ్చికిపోద్దా నీకు? పిచ్చి మాట మాట్లాడతావా? ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. కానీ మనం ఆలోచించవలసింది ఏంటి, మనం అధికారంలో ఉన్నప్పుడు 4 మంచి పనులు చేయాలని చెప్పి ఆలోచించాలి తప్పించి, నువ్వు ఉండకూడదు, నేను ఉండకూడదు, నేనే ఉండాలా, నేనే పరిపాలన చేయాలా, రాష్ట్రాన్ని మొత్తం తీసుకోవాలా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేవాళ్ళని చెప్పి ఆలోచిస్తే అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. దీన్ని అందరూ ప్రజాస్వామ్యంగా ఆలోచించే ప్రతి వాళ్ళు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ మనం చేస్తాను, ఆల్ పార్టీస్ వాళ్ళకి మనం చేస్తాను. గెలిచిన తర్వాత రాష్ట్రానికి ఏం చేయాలా, దేశానికి ఏం చేయాలో ఆలోచించాలి తప్పించి ఆడు ఉండకూడదు, ఈడు ఉండకూడదు. ఆయన రోడ్డు మీదకి వస్తే రక్షణ కల్పించే పోలీసులు కూడా తోలనాడే విధంగా మాట్లాడటం వద్దులేండి. ఇవన్నీ అందరూ చూస్తున్నారు, దాని మీద చూస్తూ నేను ఏమంటానంటే, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు. ఒక్క విషయం చెప్పి ముగిస్తానండి. ఇంకో సబ్జెక్ట్ ఉంది. పులివెందులలో ఎప్పుడన్నా నీ నామినేషన్ పడ్డాయా? అసలు నామినేషన్ వేయించారా మీరు? ఎవరైనా నామినేషన్ అయితే ఒప్పుకున్నారా? తరిమి కొట్టారు. ఈవేళ 11 నామినేషన్లు పడ్డాయి. అది ప్రజాస్వామ్యం, అదండి ప్రజాస్వామ్యం. నామినేషన్ ఎవరు వేసుకోండి, ఫ్రీగా వేసుకోమని చెప్పాం. 11 నామినేషన్ పడ్డాయి. ఎప్పుడన్నా పులివెందుల ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పులివెందులలో నామినేషన్ పడ్డాయండి? ఎవరైనా నామినేషన్ వేయించారా మీరు? బెదిరించి ఆప్ చేయలేదు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఇంకో ముఖ్యమైన విషయం సార్, మళ్ళీ మనం రూట్ తప్పుతున్నాం. అంచేత ఈ చైర్లో నాకు అన్న ఇబ్బంది లేదు. మీకు ఒక విషయం చెప్పాలి. ఇందాక నేను డిస్కస్ చేశాను. ఈవేళ అసెంబ్లీ గురించి మీ అందరికీ తెలిసిందే, మీరు అంత పాత వాళ్ళు, మీ అందరూ అనుభవం ఉన్న వ్యక్తులే. మనం ప్రతిరోజు కూడా అసెంబ్లీలో 10 క్వశ్చన్లు వస్తాయండి. 10 క్వశ్చన్లు వస్తాయి మనకున్న సిస్టమ్ ప్రకారంగా. దానికి అసెంబ్లీలో ఉన్న సభ్యులని సంఖ్యను పెట్టి క్వశ్చన్స్ అలాట్ చేస్తాం. అలాట్మెంట్ కూడా మా ఇష్టం కాదు, లాటరీ సిస్టమ్. ఆ లాటరీ సిస్టంలో ఏ పార్టీకి ఎన్ని వస్తాయి, ఎక్కువ సంఖ్య ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి, తక్కువ సంఖ్యలో తక్కువ ఉంటాయి. దాని ప్రకారం మేము అలాట్ చేస్తూ ఉంటాం. నేను నా ఫైల్స్ ఇచ్చాయి. రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు ఫైల్స్ వచ్చాయి. కూర్చుని వేస్తాను కదా ఎమ్మెల్యేలు, నేను ఫైల్స్ వచ్చి చూశాను, నేను అంతా కూర్చొని చూశాను. దాంట్లో ప్రతి ఫైల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యే క్వశ్చన్లు వేస్తున్నారు పద్ధతి ప్రకారంగానే. మరి ఆ క్వశ్చన్లు ఏమో వాళ్ళకున్న సంఖ్యాబలం ప్రకారంగా ప్రతిరోజు 2 క్వశ్చన్లు వాళ్ళకి నేను అలాట్ చేయాలా. 2 క్వశ్చన్లు వాళ్ళు వేసిన క్వశ్చన్లు 2 క్వశ్చన్లు అవి ప్రింట్ అవుతున్నాయి, అసెంబ్లీకి వస్తున్నాయి. 10 క్వశ్చన్లు 2 క్వశ్చన్లు వాళ్ళకి వెళ్తాయి, 2 క్వశ్చన్లు బీజేపీకి వెళ్తాయి, 2 క్వశ్చన్లు జనసేనకి వెళ్తాయి, మిగతా క్వశ్చన్లు టీడీపీకి వస్తాయి. నేను దీని గురించి ఎందుకు మాట్లాడతానంటే, మీరు స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలా. 2 క్వశ్చన్లు బాగానే వేస్తున్నారు, కానీ 2 క్వశ్చన్లు ప్రశ్నించడానికి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? దానివల్ల ఏమవుతుంది తెలుసంటే, 2 క్వశ్చన్లు మరుగున పడిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి. మరి వాళ్ళు వేసిన క్వశ్చన్ ఇంకోళ్ళు మాట్లాడడానికి వీలు లేదు, వాళ్ళే మాట్లాడాలి. మరి వాళ్ళు రావట్లేదు, రానప్పుడు 2 క్వశ్చన్లు వేస్ట్ అయిపోతున్నాయి కదా. మరి మీరు అసెంబ్లీకి రాకుండా క్వశ్చన్లు వేస్తున్నారు, అసెంబ్లీకి రావట్లేదు, 2 క్వశ్చన్లు వేస్ట్ అయిపోతున్నాయి. ఆ 2 క్వశ్చన్లు మీరు రానప్పుడు మీరు వస్తారా రారా అని నాకు క్లారిటీ ఇవ్వాలి కదా మీరు స్పీకర్కి. మీరు రాకపోతే ఏం చేయాలనుకుంటే స్పీకర్కి నా బాధ్యత ఏంటి? ఆ 2 క్వశ్చన్లు వేస్ట్ అవ్వకుండా ఆ సబ్జెక్ట్ని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పిస్తూ
ఆ 2 కోచ్లు ఇంకో పార్టీకి నేను అలర్ట్ చేయాలి. నేను అనుకుంటున్నాను అలాగనే. అంచేది నేను ఆ సబ్జెక్ట్ మరొకసారి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తానండి. రేపు మళ్ళీ 17-18 అసెంబ్లీ వస్తుంది పడుతున్నాం కాబట్టి మీరు రెండయ్యా, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ప్రాంత సమస్యలను మాట్లాడమని చెప్పి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు క్వశ్చన్లు వేసేస్తున్నారు, అవి మురిగిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి, మీరు అసెంబ్లీకి రావట్లేదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి ఇది కాదు. అంచేత ఆ సభ్యులందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి, తప్పనిసరిగా క్వశ్చన్లు వేయండి. నేను అలర్ట్ చేస్తున్నాను మీకు 2 క్వశ్చన్లు, ప్రతిరోజు 2 క్వశ్చన్లు వస్తాయి. మీరు వచ్చే క్వశ్చన్లు మాట్లాడండి అసెంబ్లీలో, దానికి ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుంది. యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీ ప్రాంత సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి దాని పరిష్కారం కోసం ప్రభుత్వం ద్వారా మీరు ఆన్సర్ తీసుకోవాలి. అది మీ బాధ్యత. కానీ మీరు రావట్లేదు. నేనేమన్నానంటే మీరు వస్తారా రాదా క్లారిటీ ఇవ్వండి. వచ్చే అసెంబ్లీకి మీరు వస్తానంటే మీరు ఇంటికి కూర్చుని అలర్ట్ చేస్తాను. మీరు రాను అని చెప్తే రానని చెప్పండి. ఆ 2 కోచ్లు ఇంకో పార్టీకి అలర్ట్ చేస్తాను. యాజ్ అ స్పీకర్గా మరి నేనేం చేయాలా? 2 కోచ్లు మురిగిపోతున్నాయి కదా అనవసరంగా. 10 రోజులు అంటే 10 రేట్లు 20 కోచ్లు పోతున్నాయి. ప్రతి రోజు అసెంబ్లీ అనుకోండి, రోజు 2 కోచ్లు చొప్పుని 10 రేట్లు 20 కోచ్లు పోతున్నాయి కదండి. ప్రజా సమస్యల పరిష్కారం 20 కోచ్ల మీద ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరు చేయవలసిన పని ఇదండి. అంచేత నేను క్లియర్గా చెప్తాను, వచ్చి అసెంబ్లీకి మీరు మీ క్వశ్చన్లు వచ్చి నేను అలర్ట్ చేస్తాను. కానీ మీరు వస్తారా రారా అని చెప్పి మాకు క్లారిటీ ఇవ్వకపోతే మీ క్వశ్చన్లు తీసేస్తాను. తీసేసి ఇంకో పార్టీకి అలర్ట్ చేద్దాం. ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇంకా నేను తీసుకోలేదు. మీ ద్వారా మీకు ముందు చెప్పి ఆ నిర్ణయం తీసుకోవాలా. వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు. రండి అసెంబ్లీకి, రేపు వచ్చి అసెంబ్లీ నుంచి రండి, మీ క్వశ్చన్లు మాట్లాడండి. మీరు రాకపోతే రానని చెప్పండి, మీ క్వశ్చన్లు ఉండవు. అది నా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే అండి, చూడండి ఏది బెటరే అవుతున్నా కూర్చోండి. అలా కూర్చో సాఫసాలు ఉన్నాయి. ఇలా వచ్చేయండి, వచ్చేయండి.